ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికలీ మనకి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి ప్రకృతిలోనే పరిష్కారాలు దొరుకుతాయి. ఈరోజు కూడా కొన్ని సమస్యలకి మనం పరిష్కారాలు వెతుక్కుందాం. మనతో పాటు ట్రెడిషనల్ హీలర్, హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారి నుండి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సో నార్మల్గా ఫోన్కి, సిస్టమ్కి, వీటన్నిటికీ మదర్ బోర్డ్ ఎలా అవసరమో మనకు కూడా జీర్ణ వ్యవస్థ, ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు. చిన్న బ్రెయిన్ అంటారండి. చిన్న బ్రెయిన్ అంటారా సార్? సో ఏది తిన్నా మనకి డైజెస్ట్ అవుతుంది ప్రాపర్ గా. మా నాన్నగారు చెప్పేవారు, నువ్వు టైంకి తిని అది నీకు ఇన్పుట్ ఎలా వెళ్తుందో అవుట్పుట్ కూడా అలా వస్తే నీకే అనారోగ్య సమస్య లేనట్టే అని చెప్పి. సో బట్ ఈ రోజు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది యంగ్ ఏజ్ లోనే. సో ఫుడ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం. అంతట్టు మీకు తెలుసు జంక్ ఫుడ్ ఇప్పుడు అంతా ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా. ఒకప్పుడు సేమియా ఉప్మా కోసం వెయిట్ చేసే వాళ్ళం, ఇప్పుడు 2 నిమిషాల్లో వచ్చే మ్యాగీ కోసం చేసుకుని తినేస్తూ ఉన్నాం. సో ఈ ఫుడ్ ఐటమ్స్, ఈ ఫుడ్ అలవాట్లకి, ఈ లైఫ్ స్టైల్ కి, ఈ ఈవెన్ స్లీప్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు, ఎప్పుడో పడుకుంటున్నాం. సో వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో మీరు వీటికి ఏమన్నా పరిష్కారాలు చెప్పగలుగుతారు? మంచిగా ఉన్నాయండి. మీరు అన్నట్టుగానే ఉదయం లేవడం, వేడి నీళ్ళు తాగడం, లేకపోతే టీ తాగడం, లేకపోతే సిగరెట్లు కాల్చడం. కొంతమంది సిగరెట్ కాలితే కానీ మోషన్ అవదంటారు, కొంతమంది వేడి నీళ్ళు తాగకపోతే అవదంటారు. 2 లీటర్లు 3 లీటర్లు కూడా తాగుతున్నారు మోషన్ అవడం కోసం. రకరకాల పిల్లి మొగ్గలు వేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, లేకపోతే ఆసనాలు వేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎంత ఉందంటేనండి 100కి 60-70 మందికి ఉంది. ఒకప్పుడు 100లో ఒకళ్ళకి 2కి ఉండేదేమో మీ నాన్నగారు చెప్పిన టైంలో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అది ఎలా అంటే, మీరు తిన్న ఆహారం పెర్ఫెక్ట్గా అరిగిపోయేదాకా రెండోసారి ఆహారం తీసుకోకూడదు. మీరు రెండోసారి తీసుకుంటే అరగకుండా తీసుకున్నారనుకోండి, ఆహారాన్ని అరిగించడం కోసం మీ బాడీలో అనేక రకాల యాసిడ్స్ని మీ అవయవాలు రిలీజ్ చేస్తాయి. అరగకుండా మళ్ళీ తిన్నారు. పూర్వం 2 సార్లు తినేవారు అనుకోండి, పోనీ మ్యాక్సిమం 3 సార్లు కాలం. ఇప్పుడు మనం 4-5 సార్లు తింటున్నాం. అది కూడా ఎలాగా, వాళ్ళు కష్టపడి పనిచేసేవారు, పని లేదు మనకి. అప్పుడు ఏమవుతుందండి, 4 గంటలు అరిగిది 6 గంటలు 8 గంటలకు కానీ అరగదు. ఈ 8 గంటల్లో 10 గంటల్లోనే మనం 4-5 సార్లు తింటున్నాం. అప్పుడు ఏమవుతుందండి, కంటిన్యూగా ఈ యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తూనే ఉంది బాడీ. దానివల్ల ఏమవుతుంది, మీ శరీరం ఆల్కలీన్లో ఉండవలసింది pHలోకి వస్తుంది. అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం మాట్లాడుతున్నాను నేను. అజీర్తి అనేవాళ్ళం పూర్వం. అజీర్తి ఉంటే ఏమవుతుంది, అజీర్తి ఉంది అంటే యాసిడ్స్ ఎక్కువైనాయని తక్కువైనాయని. అలాగే మీకు పడని ఆహార పదార్థాలు మీరు తింటున్నారు. పూర్తిగా అరిగిపోయాక మళ్ళీ ఆహారం తీసుకోవాలనే నియమం ఏమిటండి, 50% సాలిడ్ తీసుకుంటే, 25% లిక్విడ్ తీసుకుంటే, 25% గాలికి ఖాళీ వదిలేయమన్నారు. మనం ఏం చేస్తున్నాం, 99% కాదు కదా, 110 కూడా తింటున్నాం. కడుపు నిండిపోవాలి, ఫుల్గా తినేయాలి. దానివల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎక్కువసార్లు ఆహారం తినటం వల్ల మీరు అన్నట్టుగా అరక్క ముందర అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల మేజర్ ప్రాబ్లం అండి ఇవాళ. ఎందుకంటే కెమికల్ ఫుడ్స్, ఏదైనా కెమికల్ తోటి, పురుగు మందులు, ఎరువులు ఉన్న ఆహారాలు తింటున్నాం కాబట్టి వాటి వల్ల మన శరీర తత్వం రకరకాలుగా మారిపోతుందండి. ఇప్పుడు పూర్వకాలంలో ఆయుర్వేదంలో పలానా ఆయిల్ లేకపోతే పలానా క్రీమో చేసుకుని రాసేసుకోండి, మంచి రంగు వస్తారు, మచ్చలు పోతాయి, లేకపోతే ఇంకోటి దురదలు తగ్గుతాయి, ఇలా అనేక రకాల ఫార్ములాలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఏది చేసినా కూడా భయం వేసి, ముందర టెస్టింగ్ డోసు రాసుకోండి, కొద్దిగా ఒక 4 రోజులు రాసిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోతేనే ఈ మందు వాడుకోండి అని చెప్పవలసి వస్తుంది. ఒకప్పుడు అది ఏం లేదు, ఆ మందు చేయటం ఇవ్వటం, రాసుకో, లేకపోతే చేసుకో, లేకపోతే తిను, శుభ్రంగా పడియ. ఇప్పుడు డోసేజ్ కూడా కొన్నేమో డోసు సరిపోవట్లేదు, కొన్ని ఎక్కువ అవుతున్నాయి. అంటే శరీర తత్వం, మనిషి యొక్క తత్వం మారిపోవడం వల్ల విచిత్రమైన కేసులు వస్తున్నాయండి మాకు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఒక 10 కేసుల దాకా ఒక 2 సంవత్సరాలకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రావట్లేదులేండి. బొర్రెలు పడిపోయి గోర్లు తినేస్తున్నాయని వచ్చారు. అసలు గోర్లు ఉంటలా, బొర్రెలు కింద అయిపోయి పసకారుతుంది, గోళ్ళు పూర్తిగా పోతున్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో వైద్యాలు చేయించుకుని వస్తే, జస్ట్ నేను ఒక చిన్న పౌడర్ ఇచ్చి, ఇది రోజు తడిపి నైట్ పడుకునేటప్పుడు రాసుకుని పడుకున్నాను. నెలాళ్ళు అది తగ్గిపోయి పూర్తిగా పోయి కొత్త గోళ్ళు వస్తే వాళ్ళు షాక్ అనమాట. అంటే అంత సింపుల్ రెమెడీస్ కూడా ఆయుర్వేదంలో ఉంటాయండి. అలాగే ఒక 4 days బ్యాక్ ఆయన మంచి వ్యవసాయం చేస్తారు, చాలా అద్భుతమైన ఆర్గానిక్, గత
20-30 సంవత్సరాల నుంచి పండిస్తున్నాడు ఆయన. ఆయనకి హార్ట్ బీట్ 10/120 ఉందంట. ఆయన ఫోన్ చేసి మందుకు వస్తానంటే నాకు అర్థం లేదు అసలు 10/120 ఈ మనిషి ఎలా బతుకున్నాడని. మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే ఆ మనిషి ఉండడు కదా. ఆయన రిపోర్ట్లు అన్నీ తీసుకురమ్మన్నాను. ఎన్నో విచిత్రాలు అన్నమాట ఇలా. అది ఎందుకు వస్తుంది అనేది రీజన్ కూడా మనం పట్టుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే ఇవన్నీ కారణాలు ఏంటంటే బయట ఫుడ్లు ఎక్కువ తింటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు నైట్ బజార్స్ అన్ని నైట్ ఫుడ్ ప్రత్యేకంగా అది క్రేజ్ అయిపోయింది. తెల్లారుజాము 2ంటికి 3కి వెళ్ళి తిని రావడం, ఆడు తిని రావడం కాకుండా ఫోన్ చేసి ఫ్రెండ్కి చెప్పడం, మళ్ళీ ఆడెళ్ళడం. అది ఎందుకు ఏంటనేది లేదు. ఆడేదో చేశాడు, నేను ఏదో చేశాను. 4 AM బిర్యానీ అంటున్నారు. 4 గంటలకు లేచి వెళ్ళి బిర్యానీ తింటాం. మనిషి 8 గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు. ఫోన్లు చూస్తున్నారు తెల్లవాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ వర్క్ చేయాలి కాబట్టి పొట్ట మీద పట్టుకుని వర్క్ చేయడం, లేకపోతే పడుకుని వర్క్ చేయడం. బెడ్ మీదే ఉంటుంది ఫోను, ఐప్యాడ్ లేకపోతే ల్యాప్టాప్ ఇలాంటివన్నీ. ఆ వేవ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు, సైంటిస్టులు చెప్తున్నారు, వాళ్ళకి తెలుసు, కానీ అవి పక్కన పెట్టరు. దీనివల్ల సంతానం లేకపోవడం. మీరు గత వీడియోలో నన్ను అడిగారు నీరసం ఎందుకు వస్తుందని. అది కూడా కారణం అండి. ఎప్పుడైతే ఆ వేవ్స్ 24 గంటలు మీ బాడీలో, మీరు రోడ్డు అమ్మట వెళ్ళినా కూడా అనేక వందల టవర్స్ చూస్తున్నారు మీరు, కమ్యూనికేషన్ టవర్స్. అవి ఎలా వర్క్ చేస్తారండి? వేవ్స్ ద్వారానే కదా. ఆ వేవ్స్ అనేది మనం వెహికల్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఆ వేవ్స్కి మనం ఇది అవుతుంది. అన్నట్లుకంటే ప్రమాదం ఏంటంటే పక్కలో ఫోన్ పెట్టుకుని పడుకోవడం. అట్లీస్ట్ అది 2 నుంచి 3 అడుగుల దూరంలో పెట్టుకుంటే మీకు ఆ వేవ్స్ యొక్క ప్రభావం తగ్గుతుంది అని అందరూ చాలామంది చెప్తున్నారు. అయినా మనం దాన్ని పాటించాం. పొట్ట మీద పెట్టుకుని తెల్లవాళ్ళు ప్రోగ్రాములు చేసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు చాలామంది ఉంటున్నారండి. ఆ వేవ్స్ వల్ల ఏమవుతుంది, మగవాళ్ళకైతే పురుషత్వం తగ్గిపోవచ్చు, ఆడవాళ్ళకైతే సంతానం కలిగించే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవయవాలు అవన్నీ వీక్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు, పెళ్ళిళ్ళేమో లేట్గా చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు గట్ హెల్త్ గురించి అడిగారు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇవాళ 100కి 80 మంది 70 మందిలో ఉందండి. గట్ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఒకే ఒకటి బ్లంట్గా ఫాలో అయ్యేది ఏంటంటే, మీరు ఉదయం తిన్న తర్వాత అట్లీస్ట్ 8 అవర్స్ గ్యాప్ ఇవ్వండి రెండో ఆహారానికి. ఇచ్చినప్పుడు ఇది పూర్తిగా అరిగిపోతే అప్పుడు మీరు ఆహారం తీసుకున్నారనుకోండి, మీ గట్ హెల్త్ ఎప్పుడూ పాడవదు. ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ పులుపులు, ఎక్కువ కారాలు, బాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం. అలాగే ఈ టీ కాఫీలు వచ్చాక అనేక సార్లు టీ కాఫీలు తాగటం. టీ కాఫీ 2 కూడా ఎపిటైజర్స్ కింద లెక్కండి. మా చిన్నతనంలో అంటే మేము ఇంటర్ 10th చదివే టైంలో టీ తాగితే నిద్ర పట్టదు, తెల్లవారులు చదివేయచ్చని టీలు తాగేవాళ్ళు. నేను అప్పుడే ఆలోచించాను ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే, అది తాగిన 2 గంటలకి ఆకలి అవుతుంది మళ్ళీ. అదే మీరు టీ తాగి శుభ్రంగా తిని పడుకోండి, హ్యాపీగా నిద్రపోతారు. అంటే అక్కడ ఏంటంటే ఎపిటైజర్. ఇది ఎపిటైజర్ కాబట్టి ఏం చేస్తుంది, మీరు తిన్న ఆహారం అంతా అరిగిపోయేటికి మళ్ళీ ఆకలి అవుతుంది. ఆకలి అవడం వల్ల నిద్ర పట్టదు. యాసిడ్స్ పెరిగిపోతున్నాయి మీ బాడీలో. ఆకలి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, యాసిడ్స్ పుడుతున్నాయి మీ శరీరంలో. యాసిడ్స్ పుడుతున్నాయి కాబట్టి మీరు ఆహారం తీసుకోవాల్సిన ఏర్పాటు సాలిడ్ తినాలి. మనం ఈ టీ కాఫీ ఏం చేస్తాం, ఒక్క తెలంగాణ కానీ నార్త్ ఇండియా కానీ ఇంకోటి కానీ చూడండి, మీరు టీ కాఫీ ఇస్తే కనుక వెంటనే బిస్కెట్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. ఒక సాలిడ్ తింటే కానీ అవి తాగకూడదు అనమాట. అది వాళ్ళు తెలిసిస్తున్నారా తెలియక ఇస్తున్నారా సైంటిఫిక్గా ఇస్తున్నారా అనేది తెలియదు, కానీ అది తినటం వల్ల, మీరు సాలిడ్ ఫుడ్ తిని టీ తాగటం వల్ల ఏమవుతుంది, అది ఎపిటైజర్ కాబట్టి మీ పేగులకి ఎటువంటి హాని చేయకుండా చక్కగా వాడుకోవచ్చు. ఎంటీ స్టమక్తో టీలు కాఫీలు తాగారనుకోండి, అప్పటికే యాసిడ్స్ తయారై ఉంటాయి మీ బాడీలో. మళ్ళీ కొత్త యాసిడ్ పోతున్నారు లోపల. దానివల్ల గట్ హెల్త్ పాడైపోతుంది. గట్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేస్తారంటే, మనకి ఆయుర్వేదంలో వాము, జీలకర్ర, సోంపు ఇలాంటి అద్భుతమైనవి ఉన్నాయండి. సోంపు, వాము చాలా బాగా పనిచేస్తాయి. జీలకర్ర మళ్ళీ చలవ చేస్తుంది కాబట్టి కొంతమందికి అరగకపోవచ్చు. అల్లం, సొంటి అంటాం మేము ఆయుర్వేదంలో. ఈ 3 నల్ల ఉప్పు అని దొరుకుతుందండి, బిడాలవనం అంటారు దాన్ని. ఈ 3 సమానంగా తీసుకుని ఆ నల్ల ఉప్పు ఇందులో ఒక భాగానికి అర్ధ భాగం తీసుకుని కనుక మీరు పౌడర్ తయారు చేసుకుని, ఆ పౌడర్ కనుక భోజనానికి అరగంట ముందర కానీ తిన్న అరగంటకు కానీ ఒక 1/2 స్పూన్ నోట్లో వేసుకుని చప్పలించారనుకోండి, తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది.
ఈ గట్ హెల్త్ అనేది ఒక అద్భుతంగా తయారయ్యి ఆకలి టైంకి అయ్యి మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఈ క్రిములు ఏమన్నా ఉంటే కడుపులో ఆ క్రిములు కూడా చనిపోతాయండి. చనిపోయి మీ రక్తశుద్ధి కూడా అవుతుంది. అప్పుడు చక్కగా ఆకలి అయ్యి గట్ హెల్త్ మళ్ళీ నార్మల్ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అల్సర్స్ కానీ, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అల్సర్ అనేది పెరిగిపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్లో కలిసిపోయిందో స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం, ఆల్కలిన్ ఎస్టిక్ నేచర్ అని చెప్పాను కదండి, ఆల్కలిన్ నేచర్ మీకు ఉందనుకోండి, అంటే మీ బాడీలో ఉన్న pH 6.75 నుంచి 7.25 వరకు ఉంటే, ఈ నేను చెప్పే రీడింగ్లు కూడా మోడర్న్ సైన్స్ ప్రకారం ఏదైతే గూగుల్లో కానీ డాక్టర్లు కానీ చెప్తున్నారో దాన్ని నేను చెప్తున్నానండి. ఉంటే కనుక మీ బాడీ ఆల్కలిన్ అవుతుందని. అలాగే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయిన తర్వాత, అంటే 10 నుంచి 12 గంటల తర్వాత కనుక మీరు ఆహారం తీసుకున్నారనుకోండి, మళ్ళీ చాలా అద్భుతంగా మీ శరీరంలో గట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అది టీ సెల్స్ తయారు చేస్తుంది. ఒక టీ సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక స్వామీజీ చెప్తూ ఉంటే నేను విన్నానండి. అంటే ఎంత అద్భుతమైన ప్రక్రియ అనేది మన శరీరంలో తిరుగుతుందో చూడండి. ఇప్పుడు దాన్ని ఏదో మళ్ళీ ఏదో కీటో డైట్ ఇంకోటి ఏదో అంటున్నారు కదా, ఇంకో డైట్ ఏదో డైట్లని మొదలుపెట్టారు. ఒకప్పుడు మనకు అది దేంట్లో ఉండేదండి, ఉపవాసంలో ఉండేది. ఉపవాసం చేయించేవారు. ఆ ఉపవాసం చేయటం వల్ల ఎంతో ఉపయోగం జరిగింది. దానికి పేర్లు మార్చి రకరకాల పేర్లు పెట్టి అదో సిస్టమ్ కింద పెట్టి వాళ్ళు పెద్ద సైంటిస్టుల కింద చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలో, ఇప్పుడు అదే ఇస్లామిజంలో ఉందనుకోండి, వాళ్ళకి రంజాన్ మాసం అంతా రోజా అంటారు, ఒకసారి తింటారు వాళ్ళు. అలాగే మనకి కార్తీక మాసం, ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది, ఇప్పుడు జరిగేది అదే, ఒక పూట తిని ఒక పూట పళ్ళు తింటాం, ఇలా చేస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బాడీ అనేది రిజోనేట్ అవుతుంది. ఈ టీ సెల్స్ అనేవి బాడీలో పుడతాయి, జబ్బులకి దూరంగా వెళ్తాం మనం. అంతే తప్ప ఇది చేదస్తం లేకపోతే ట్రెడిషను, అది హిందూ ధర్మం ఇంకోటి కాదండి. సనాతన ధర్మంలో యోగులు ఋషులు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక ప్రక్రియలు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి ఉపవాసం. ఈ ఉపవాసం అనేది వారానికి ఒకసారి చేశారనుకోండి, అప్పుడు మీరు సొంటి పొడాలు అవి కూడా తినక్కర్లా. అంత చక్కగా మీ గట్ అనేది రిజోనేట్ అయ్యి మీకు ఆహారం తిన్న ఆహారం చక్కగా అరిగించి మీ బాడీకి కావాల్సిన మంచి మంచి సెల్స్ని పుట్టించి మీ శక్తి పెంచుతుంది. సో బేసికల్లీ మీరున్నారు సార్, మీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంది, ఇప్పటికీ మేకప్ ఏం వేసుకోలేదు, ఈవెన్ హెయిర్ కూడా చాలా ఒత్తుగా బాగుంది, నీట్గా ఉంది. మీ వయసులో సగం ఉన్న వాళ్ళకి మొహం అంతా డ్యామేజ్ అయిపోతుంది, చాలా రకరకాల ప్రోడక్ట్స్ వాడుతున్నారు. బట్టతలు అనేది చాలా కామన్ సమస్య. పెళ్లికి ముందే అందరికి బట్టతలు అనేది చాలా కామన్ గా వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ రకరకాల మాటలు సగం వయసు పెళ్లి చేసుకుంటున్నారు కదా, అదొకటి, అది కూడా కారణం. అది కూడా కారణం. సో బేసికలీ ఇప్పుడు మీ కళ్ళు ఉన్నాయి సార్, ప్రపంచంలో ఎన్నో చూసిన కళ్ళు అవి. బట్ మీలో సగం ఉన్న ఏజ్ వాడు ఏం చేస్తున్నాడంటే ప్రపంచాన్ని చూస్తున్నాడు, బట్ బుల్లెట్ స్క్రీన్ లో చూస్తున్నాడు అనమాట. సో వాడికి ఇప్పుడు మీకు ఉన్న డార్క్ సర్కిల్స్ చాలా తక్కువ, వాళ్ళకుండే డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ. యంగ్ ఏజ్, టీనేజ్, 20s, ఎర్లీ 20s, పోస్ట్ 20s, వీళ్ళందరికీ కూడా, ఈవెన్ 30s లో ఉన్న వాళ్ళకి. సో వీళ్ళందరికీ మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? సలహా అంటే మెయిన్ టెన్షన్ తగ్గించుకోవడమే. ప్రశాంతమైన జీవన విధానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కావాలి అంటే మనలో ప్రాణశక్తి, ప్రాణ ఫ్లో అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా వస్తుందండి. అలాగే పూర్వకాలం ఏంటంటే ఆహారం నియమంగా తింటాం, బలమైన ఆహారం తింటాం. వర్షాకాలం వచ్చిందండి, వర్షాకాలం వస్తే ఏం చేసేవారు, ఊడుపులు అయిపోయి, పల్లెటూరులో వ్యవసాయం ఎక్కువ ఉండేది కాబట్టి. ఇప్పుడంటే సిటీల్లో పాపులేషన్ పెరిగిపోయిందండి. అప్పట్లో సిటీల్లో పాపులేషన్ అంత ఎక్కువ ఉండేది కాదు, పల్లెటూరులోనే ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి అక్కడికి ఒక ఆయుర్వేద వైద్యుడు కంపల్సరీగా వర్షాకాలం అయినడికి వచ్చేవారు. ఎందుకంటే ఊడుపులు అయిపోయి, పంటలన్నీ అయిపోయి, వర్షాలు కురిసే టైంలో ఖాళీగా ఏ అరుగుల మీద కూర్చుని అడ్డాటని, ఏ చిన్న చిన్నగా ఆడుకోవడం, లేకపోతే పులి మేక ఆడుకోవడం, ఇలాగా పెద్దలందరూ గడిపేవారు. గడుపుతూ ఉంటే అక్కడికి వచ్చి ఆయన సిద్ధమకర ధ్వజం అని అనేక రకాల అద్భుతమైన మూలికలతోటి చేసిన బంగారం భస్మం అని, వెండి భస్మం అని, వజ్ర భస్మం, ఇలాగే అనేక రకాల భస్మాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో. పాదరసం అని, ఇలాంటి అన్నిటితో చేసిన ధాతువులు కలిగిన మంచి మందులు వాళ్ళకి ఇచ్చేవారు. ఇస్తే వాళ్ళు ఏంటి, చక్కగా పెరుగు అన్నం, మంచి పాలు, మంచి వెన్న, మంచి నెయ్యి, ఇలాగ ప్యూర్ ఫుడ్ తినేవారు కాబట్టి ఆ టైంలో అది తినటం వల్ల వాళ్ళకి విపరీతమైన బలం వచ్చేది. వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చినా కూడా సంతానం కలిగించే శక్తి ఉండేదండి. ఆడవాళ్ళు 50 ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లలకి అంటూ ఉండేవారు కొంతమంది.
ఇప్పుడు 40 రాకుండానే మెనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది. అటువంటి జీవన విధానం మనం కోల్పోవడం వల్ల ఇవాళ స్కిన్ గ్లో తగ్గిపోవడం కానీ, అలాగే ఒత్తిడి పెంచుకోవడం వల్ల, అక్కర్లేని ఒత్తిడి పెంచుకోవడం వల్ల, ఆ ఒత్తిడి కూడా ఎలా వస్తుందండి, మనం తిన్న ఆహారాన్ని బట్టి మన శరీరంలో ఒత్తిడి అనేది జరుగుతుంది. మన శరీరంలో మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ ఆహారం మీద ఆధారపడి ఉంది. సాత్విక ఆహారం తిని సిస్టమేటిక్ ఆహారం తిన్నప్పుడు అతను ప్రశాంతంగా ఉంటాడు. అదే ఎక్కువ మసాలాలు, ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ వేడి పదార్థాలు తిన్నవాళ్ళు ఇరిటేషన్ తోటి ఉంటారు. వాళ్ళు ఏదనుకున్నా ఇమీడియట్గా అయిపోవాలి. ప్రశాంతత అనేది కరువు అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అసహనం, ఇరిటేషన్ అంటాం మనం, అది పెరిగిపోతుంది. పెరిగిపోవడం వల్ల చిన్నపిల్లలు కూడా చూడండి, మీరు 2 సార్లు చెప్పిందే చెప్తే చేస్తున్నాను కదా ఎందుకు అలాగ అన్నిసార్లు చెప్తామని దెబ్బలాడతారు అమ్మ నాన్న మీద, లేకపోతే నేను చేయను అంటారు, మొండికేస్తారు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి, వాళ్ళు చేయాలని చేయట్లేదు. ఈ ఆహారం కానీ, ఈ గాలి కానీ, ఈ ఫోన్లు కానీ, ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుందంటే అసహనం పెరిగిపోతుంది. అదే ఇప్పుడు అందరూ చాదస్తాం అనుకుంటున్నారు కానీ ఇటువైపు ఆలోచించట్లేదు, మనకి సెకండ్ వైపు ఆలోచించట్లేదు. ఒకప్పుడు ఏమీ లేదు, మన తండ్రి కానీ, తాతలు కానీ, మన అమ్మమ్మలు కానీ ఎలా బతికారు, అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు. అప్పట్లో మీకు 90 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎదుగుదల ఆగిపోయాక ఏ హైట్ ఉన్నారో అదే హైట్ ఉండేవారండి. ఇప్పుడు మీరు చూసుకోండి, 40 దాటాక స్త్రీలు కంపల్సరీగా అంగుళం నుంచి 2 అంగుళాలు తగ్గిపోతున్నారు. 55 దాటాక పురుషులు కూడా అంగుళం నుంచి 2 అంగుళాలు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారండి? సరైన ఆహారం ఏదో అనుకుంటున్నాం మనం, ఏదో పుస్తకాల్లో చదివేసి పన్నీర్ తింటే బాగుంటుంది, లేకపోతే సోయా తింటే బాగుంటుంది, హై ప్రోటీన్, వెజిటేరియన్ తినేవాళ్ళు, ఎన్వి తినేవాళ్ళు అంటే మాంసం అయ్యి తినండి, ఎన్నో రకాలుగా చెప్తున్నారు డాక్టర్లు. ఆ పళ్ళు తినండి, ఈ పళ్ళు తినండి అని. ఇవాళ హయ్యెస్ట్ స్ప్రేయింగ్ చేసేది దానిమ్మ, ద్రాక్ష, యాపిల్ అండి. ఈ 3 చాలా మంచి అని డాక్టర్లు చెప్తారు, కానీ వాళ్ళకి తెలియదు కదా ఏం స్ప్రే చేస్తున్నారని. దానిమ్మకైతే మబ్బు పడితే ఎవ్రీడే స్ప్రేయింగ్ చేయాలండి. దానిమ్మకైతే మబ్బు పడితే ఎవ్రీడే స్ప్రేయింగ్ చేయాలి, లేకపోతే ఆ స్కిన్ మచ్చలు పడిపోతుంది. మచ్చలు పడిపోతే కేజీ 250, 300 రావాల్సింది 30 రూపాయలు కూడా కొనరు. అలాగే కాశ్మీర్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ ట్రైన్ అని ఉంది, తెలుసా మీకు? ప్రత్యేకంగా ఆ ట్రైన్ క్యాన్సర్ ట్రైనే అంటారు. ఆ క్యాన్సర్ ట్రైన్ కూడా ఏంటనుకుంటున్నారు, 100కి 90% బ్రెయిన్ క్యాన్సర్. ఎందుకంటే యాపిల్ తోటలకు అన్ని స్ప్రేయింగ్లు చేస్తున్నారు అంటాడు. ఆ లేబర్ ఆ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, మొహం మీద పడుతుంది, తల మీద పడుతుంది, ఒంటి మీద పడుతుంది. అవన్నీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న పురుగు మందులు, అవి శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఎన్ని వేల మీద లక్షల మీద కేసులు కాశ్మీర్ నుంచి ఢిల్లీకి చూపించుకోవడానికి ఒక ట్రైన్, ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రైన్ అంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అటువంటిప్పుడు చర్మం గ్లో ఉండాలంటే అటువంటి ఆహారం తింటే ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే బయోటిన్ గమ్మీస్ అని ఉంటున్నాయి సార్. రోజుకి 2 గమ్మీలు, 2 చాక్లెట్లా తినేయండి, మీకు హెయిర్ వచ్చేస్తుంది, స్కిన్ బాగుంటుంది అని చెప్పి ఇది ఒక ట్రెండ్ అవుతుంది. ఈవెన్ మనం దీనికి ముందు అయితే ఈవెన్ హెయిర్ కోసం అయితే డిహెచ్డి బ్లాకర్ అని, బయోటిన్ అని టాబ్లెట్స్ వాడేవారు. ఇప్పుడు మొత్తం గమ్మీస్, చాక్లెటే కదా, హ్యాపీగా తినేయచ్చు, డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. కానీ అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు న్యాచురల్ అని ఎవడో ఆలోచించాలి. అది కృత్రిమమైందే కదండి, ఎన్నాళ్ళు పని చేస్తుందో తెలియదు. రేపొద్దున్న అది ఒక 10 ఏళ్ళు పోయాక ఈ గమ్మిలు తింటే ఎంత ప్రమాదం అంటే తినకూడదు అంటారు మళ్ళీ వాళ్ళే. కొత్తది ఏదో తయారు చేసి అది రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి. మరి 10 సంవత్సరాలు తిన్నవాళ్ళు ఏమైపోవాలండి? అదే మీరు ఒక జాంకాయ తినండి, ఒక ఉసిరికాయ తినండి. ఉసిరికాయలో హయ్యెస్ట్ ఐరన్, హయ్యెస్ట్ సి విటమిన్ ఉంటుంది. ఆ ఉసిరి మురబ్బా అని శుభ్రంగా సీజన్లో మంచి ఉసిరికాయలు తెచ్చుకుని చక్కగా ఉప్పు, పసుపు, నిమ్మరసం, బేకింగ్ సోడా ఇలాంటివి వేసి నానబెట్టి ఒక 10 నిమిషాలు కడిగేసుకోండి. స్ప్రేయింగ్లు అన్నీ పోతాయి, న్యూట్రల్ అవుతాయి. అప్పుడు దాన్ని చక్కగా కోసుకుని బెల్లం పాకం పట్టుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి. అందరూ లెగ్గానే, పిల్లోళ్ళు పెద్దలు అందరూ ఒక 4 ముక్కలు తినండి రోజు లేవగానే. ఎంత బెస్ట్ సప్లిమెంట్ అది. ఆహారం తిన్నాక తీసుకోండి. ముందర తింటే కొంతమందికి ఎసిడిటీ ఉన్న వాళ్ళకి పడదు. అటువంటి వాళ్ళు ఆహారం తీసుకున్నాక 4 ముక్కలు తినండి, స్వీట్ తిన్నట్టుగా. మీకు ఐరన్ డెఫిషియన్సీ కానీ, విటమిన్ సి డెఫిషియన్సీ కానీ రాదు, హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్కి కూడా మినరల్స్ కావాలండి, హయ్యెస్ట్ మినరల్స్, అందులో ఐరన్ కావాల్సింది. ఐరన్ తక్కువైతే కనుక మీకు హెయిర్ ఫాల్ అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకు తక్కువ అవుతుంది? ఆహారంలో ఉండకపోవడం. మీరు ఏది అడిగినా ఆహారం దగ్గరికి వెళ్తున్నారని మీరు అనొచ్చు. ఎస్, ఆహారమే అన్నిటికీ మూలం.
మనిషి ఆలోచనకు కానీ ఇంకో దానికి కానీ. అలాగే మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, కిడ్నీకి ఏదైతే కిడ్నీ మినరల్స్ని ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన ధాతువుల్ని ఇవ్వట్లేదో, కిడ్నీ దగ్గర వేస్ట్ అవుతున్నాయి, అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అలా అంటే జుట్టు వాళ్ళు అందరూ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందేమో అని భయపడతాడు. మినరల్ తక్కువ ఉన్నా, మీరు తినే ఆహారంలో మినరల్ తక్కువైనా జుట్టు హెయిర్ ఫాల్ అవడానికి ఆస్కారం ఉంది. అలాగే మీరు కిడ్నీలో ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవడానికి అవకాశం ఉంది. అందుకు ఈ ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే మినరల్స్, అనేక రకాల మినరల్స్తో కూడిన ఆహారాలు, అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి. మస్క్ మిలన్ ఉంది, హైయెస్ట్ సి విటమిన్ ఉంటుందంటారు. జామకాయలో మంచి విటమిన్ ఉందంటారు. మనకి ఇటు సౌత్ ఇండియాలో ఏమంటారు, యాపిల్ తినక్కర్లేదు, మనం ఒక జామకాయ తింటే చాలంట, యాపిల్ మీద ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండాటి కన్నా ఎక్కువ వాల్యూస్ ఒక ఉసిరికాయలో ఉన్నాయి. ఆ ఉసిరికాయ మురబ్బా చేసుకుని తినమన్నాం అనుకోండి, అవన్నీ ఎవడ పడతాడు. రెడీమేడ్గా ఏమన్నా దొరికితే చూద్దాం. రెడీమేడ్ దొరికితే కంపల్సరీగా అందులో ప్రిజర్వేటివ్ వాడాలి. లేకపోతే పాడైతే కనుక మళ్ళీ ఆడిని మనమే తిడతాం. అందుకు భయంకరమైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ కింద వాడుతున్నారు. అవి తింటే ఏమవుతుందండి, అగైన్ మళ్ళీ స్టమక్లో అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గట్ హెల్త్ పాడవడం, దానివల్ల స్కిన్ పాడవడం. మీకు స్కిన్ పాడైంది అంటే గట్ హెల్త్ పాడైన వాళ్ళకి అక్కడ మిగిలిపోయిన బ్యాక్టీరియా మీ లివర్లోకి, బ్లడ్లోకి వెళ్ళిపోవడం వల్ల, ఎక్కువైపోవడం వల్ల అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. స్కిన్ ప్రాబ్లమ్స్ మాకు కరోనాకి ముందరండి నెలకు 1-2 వచ్చాయి సొరైసిస్ కేసులు. ఇవాళ నెలకి 20-30 వస్తున్నాయి. అంటే ఎందుకు వస్తుంది? ప్రతి ఇంట్లోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 5 ఉంటే 4 ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లేకపోతే 5 ఉంటుంది, ఒకరిద్దరికి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? బికాజ్ ఆఫ్ కెమికల్ ఫుడ్, లేకపోతే ఆలోచన పరమైన ఇది కానీ, లేకపోతే ఆహారంలో నియమం పాటించకపోవడం. ఆహారంలో నియమం కన్నా ఆలోచన అనేది మనిషిని తొందరగా తినేస్తుందండి. ఎప్పుడైతే ఒక మనిషికి కోపం వచ్చిందనుకోండి, ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అందరికీ మీరు బండి మీద వెళ్తూ ఉంటారు, ఆడు అడ్డంగా వస్తాడు, ఇలా మీరు ఏమన్నా అన్నారనుకోండి, ఆడు వచ్చి మిమ్మల్ని కొడతాడు. తప్పు ఆడదైనా సరే. ఈ ప్రవర్తన ఎందుకు మారిపోయింది? ఆహారం వల్ల ప్రవర్తన మారిపోయింది. అంతే తప్ప ఆడు నిజంగా ఆడికి ఆలోచన లేదు. వెంటనే బీపీ వచ్చేసి, కోపం వచ్చేసి ఆడు ఏం చేస్తున్నాడు, ఆడికి సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోతున్నారండి మనుషులు. చిన్న కారణం వల్ల మర్డర్లు అయిపోతున్నాయి అసలు, లేకపోతే చిన్న కారణం వల్ల కొట్లాట్లు అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయండి? ఈ సహనం అనేది కోల్పోవడం. ఎక్కడ కోల్పోతున్నాం మనం? ఆహారంలో. ఆహారంలో ఉన్న కెమికల్స్ వల్లే మనిషి యొక్క ప్రశాంతత అనేది పోవడం, దానివల్ల ప్రాబ్లం అనేది పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకు మీరు చక్కగా ములక్కాయలు, ములగాకులు లాంటివి, లేకపోతే అనేక రకాలు. ఇప్పుడు ఏమీ లేదండి, మనం గుమ్మడికాయ తింటున్నాం. పూర్వం గుమ్మడికాయతో పాటు ఏం చేసేవారంటే, ఆ గుమ్మడికి పాతకు వచ్చి మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, వాటితోటి కూర వండేవారు, లేకపోతే చిగురులతోటి కూర వండేవారు. మనం వండుతున్నాం అప్పుడు లేదు. ఇవాళ టమాటాలు, బంగాళాదుంపలు, అనేక రకాలైన, ఏదో అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన అనేక రకాల కూరలు కూడా మనం ఇక్కడ పండించుకుని తింటాం. ఆహారం అనేది ఎప్పుడు కూడా ఏ ప్రాంతంలో పండేయి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకి ఎటువంటి జబ్బు రాదండి. అది ఆ పెరిగింది మనం పీల్చి గాలిలో పెరగలేదు, మనం తాగి నీటిలో పెరగలేదు, మనం నివసించే భూమిలో పెరగలేదు. అది మనం తీసుకొచ్చి తింటే ఎంత ఉపయోగపడుతుందండి? అది ఎవరిలో ఆలోచించట్లా. ఎవరైనా చెప్పామనుకోండి, నీకేం తెలుసులే, సైన్స్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ విటమిన్ ఉంది, ఈ విటమిన్ ఉంది, అవి మేము తింటున్నాం, నువ్వేదో చెప్తున్నావు అంట. అది పచ్చి నిజం అండి. మీరు తాగి నీటిలో, సపోజ్ నీటిలో కూడా చాలా తేడా. మీకు ఆంధ్రలో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉందండి. ఈస్ట్ గోదావరి వాళ్ళు మాట కానీ, యాక్సెంట్ కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ ఆలోచన కానీ డిఫరెంట్గా ఉంది. వెస్ట్ గోదావరి వాళ్ళది. మళ్ళీ అది దాటి కృష్ణా జిల్లాకి రండి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ భాష, వాళ్ళ ఆహారం, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అలాగే? మరి భూమి మీదే ఉన్నాం కదా, అందరూ అలా ఉండాలి కదా, అందరూ మనుషులేం కదా. నీరు భూమి అంత మారుస్తుందంటే మరి ఆహారంలో అయ్యే కదండి వచ్చేది. ఇలా ఎవరు ఆలోచించరు. అమెరికా నుంచి వచ్చిన కివి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కివి తినాలి, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ద్రాక్ష పండు తినాలి, చైనా నుంచి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ తినాలి, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన స్టార్బక్స్ కాఫీ తాగాలి. ఇలాగా. అలా కాకుండా మన ప్రాంతంలో ఇప్పుడు కెల్లాగ్స్ ఓట్లో వేయాలనుకుంటున్నారు, డబ్బా బోల్ కాస్ట్ పెట్టుకుంటున్నారు,
అటుకులు ఎందుకు తినరు మీరు? అది కొద్ది ఇంచుమించు ఒకటే కదా. అదే అటుకులు తిన్నారనుకోండి ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. చేత మీ జీవన విధానం, నిద్ర, తినే ఆహారం ప్లస్ మన శరీరానికి ఏం కావాలి మినరల్స్, మీరు అన్నట్టుగా D3 B12 వేసుకోవాలి. ఇప్పుడు అందరూ తప్పదు. ఇవాళ మేము కూడా అనేక మంది పేషెంట్లకి మేము 2 నెలలు మందు ఇచ్చాక తగ్గలేదు అనుకోండి, D3 B12 చేయించుకోండి అంటున్నాం. ఆటోమేటిక్గా 18, 12 లేకపోతే అదేమో 100 లోపు ఉంటాను. అవి వాడుకోండి అంటే మా మందు పనిచేస్తుందో వాళ్ళకి ఇబ్బంది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ వచ్చిందో శరీరం తొందరగా అన్ని వ్యాధుల్ని కూడా ఇన్వైట్ చేస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా కొత్త విషయాలు చెప్పారు, అంటే ఎగుమతులు దిగుమతుల గురించి చాలా మంచి ఆలోచన ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.